కాలేజీలో జరిగిన మొత్తం స్టోరీ మొత్తం ఇక్కడే ఉన్నట్టుంది. ఇది మా కాలేజ్లో జరిగింది కదా, ఆయన కాలేజ్లో జరిగింది. డైరెక్టర్ గారు, అంటే నాకు రీసెంట్ లిటిల్ హార్ట్స్ మూవీ చూసిన తర్వాత మా మేమర్ ఎలాగ హీరో అయ్యాడు, మీరు కూడా ఒక ఒక మేమర్ డైరెక్టర్ అయ్యేసరికి చాలా ప్రౌడ్ ఫీలింగ్ అనిపించేది మేమర్స్ కమ్యూనిటీ పరంగా. అంటే మీరు ఏమనుకుంటున్నారు? హ్యాపీగా ఉంది, ప్రౌడ్గా ఉంది. అంటే లైక్ మీరు మేమ్స్ చూస్తుంటారు కదా, అంటే ఇన్స్పిరేషన్ అంటే చేస్తున్నారు కదా, అంటే మీరు ఏమని అనుకున్నా అప్పుడు మేమ్స్ నేను ఈ మేమ్స్ వేద్దారా బాబు ఇది వేయలేకపోయినా అన్న మేమ్స్ ఏమైనా మూవీలో ఏమైనా ఉన్నాయా? అంటే లైక్ కొన్ని చేసాం, అలానే చేసాం, కొన్ని ఫన్ జోక్స్ అవన్నీ అలానే చేసాం. ఫ్యాన్ వర్డ్స్ కూడా ఏమైనా ఉన్నాయా? ఫ్యాన్ వర్డ్స్ అంటే ఉంటాయి కదా కాలేజ్ అంటే, అంటే హీరో కాలేజ్లో ఇంకా అవే పనులు. నాకు తెలిసి స్టోరీ రాయడానికి మీరే ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది నాకు ఎందుకు. అంటే ఈ స్టోరీకి నేను ఇన్స్పిరేషన్ కాదు, కానీ ఈ స్టోరీ ప్రతి యూత్కి ఒక ఏజ్లో ఖచ్చితంగా ప్రతి యూత్ కనెక్ట్ అవుతాడు ఏదో పాయింట్కి. సినిమా సింపుల్గా చెప్పాలంటే, మీరు అనిమల్ చేసినప్పుడు ఒక పల్స్ రైజ్ అయింది కదా, ఆ పల్స్ అంటే దాని ఇది కాదు, అది వేరే, ఇది వేరే. ఒక పల్స్, ఒక తంపు ఉంటుంది హార్ట్లో. ఈ సినిమా సీన్స్ కానీ సాంగ్స్ కానీ ఆ తంపు ఉంటుంది హార్ట్లో త్రూ అవుట్ బయటికి వెళ్ళేదాకా. ఆ హ్యాంగ్ ఓవర్ కొద్ది రోజులు ఉంటుంది, మళ్ళీ ఇంకోసారి చూడాలనిపిస్తుంది. అది వరకు నేను గ్యారెంటీ. అలీ గారు, మీ ట్రేడ్ మార్క్ పంచెస్ ఉంటాయి కదా, కాటర్ వెళ్ళి కొన్ని చెప్పకూడదులే, అది ఫ్లోలో వెళ్ళిపోతుంటే, అలాగా ఫ్లోలో వెళ్ళిపోయి డైలాగ్స్ ఏమైనా ఉన్నాయా? అంటే దీంట్లో మా డైరెక్టర్ గారికి అండ్ హీరో గారికి నచ్చిన ఒక డైలాగ్ మాత్రం నా చేతి చెప్పించారు. ఒక అమ్మాయి వారంలో పడుద్ది, ఒక అమ్మాయి నెలలో పడుద్ది, ఒక అమ్మాయి సంవత్సరం తర్వాత పడుద్ది. అమ్మాయి పడాల్సిందే అబ్బాయికి, అది ధర్మం. ఈ డైలాగు ఎందులోది? గబ్బర్ సింగ్ ఆ డైలాగ్ చెప్పించారు. సో అట్టగా హీరోకి అమ్మాయి ఎలా పడింది అనేది మాకు టెన్షన్ అనమాట. సో అట్టగా పడిన తర్వాత ఏంటి, ఇందాక ఎవరో చెప్పారు కేరళ అమ్మాయిని గోకాను, ఎవరు బాబు ఇందాక నువ్వేనా? గోకిన తర్వాత ఏం జరుగుతుందో సినిమా చూస్తే నీకు తెలుస్తుంది. ఇక నువ్వు మంచి మేకులు ఉన్నది ఒకటి కొనుక్కొని నీ ఇష్టం ఎక్కడ పెట్టుకుంటా పెట్టుకో. ఆల్ ది బెస్ట్ అన్న. హాయ్ కిరణ్. హాయ్ తమ్ముడు. హాయ్, బాగున్నారా? బాగున్నాను తమ్ముడు, మీరు? విత్ హను అబ్బవారంతో. హాయ్ తమ్ముడు, బాగున్నాను. ఇప్పుడు చాలా మంది మీకు కాంప్లిమెంట్ ఇస్తారు, మీరు బాగా చేస్తున్నారు, మీ యాక్టింగ్ని చాలా డెవలప్ చేసుకున్నారు అని చెప్పేసి. మీరు పాజిటివ్గా తీసుకుంటారా, లేదు నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి అని ఏదైనా పాయింట్స్ ఉన్నాయా? మీరు అది ఎప్పటికీ తమ్ముడు, ఇంకొక 50 సంవత్సరాలు చేసిన డే బై డే అది ఇంప్రూవ్మెంటే అంతే. మేము ముందు ఎదుగుతుంటాం కాబట్టి ఇంకా బాగా చేయాలని ఉంటుంది తప్ప అది ఎప్పుడు కాంప్లిమెంటే. హ్యాండిల్ మీ అని టాటో ఉంది, అంటే నిన్ను ఎవరు హ్యాండిల్ చేయలేరా మూవీలో? నేను ఎక్కడ పడితే అక్కడ తాగి పడిపోతూ ఉంటా, ఎవరెవరు హ్యాండిల్ చేయండి అని వేసుకుంటారు. ఇప్పుడు చాలా మంది కొత్త డైరెక్టర్స్ తోటి మీరు మంచిగా సినిమాస్ తీసి మీ టాలెంట్ చూపించారు. ఎవరైనా స్టార్ డైరెక్టర్స్ ఎవరైనా మీతో అప్రోచ్ అయ్యి అప్కమింగ్ ఫిల్మ్స్లో ఏదన్నా మూవీ ఏదన్నా ప్లాన్ ఏమన్నా ఉందా? ఉన్నాయి తమ్ముడు, అవుతుంటాయి కానీ బట్ నా వరకు వచ్చేసరికి స్టార్ డైరెక్టర్ కొత్త డైరెక్టర్ అనేది ఏం లేదండి. కథ నాకు వీలైనంత కొత్త డైరెక్టర్లతో చేయడానికి నేను ఇష్టపడతాను. మినిమం అట్లీస్ట్ ఇంకొక 30 నుంచి 40 కొత్త డైరెక్టర్లు ఇంట్రడ్యూస్ చేయడానికి ప్రయత్నిస్తాను. బట్ అలాగే మీన్ వైల్ పెద్ద డైరెక్టర్స్ వాళ్ళు ఏదైనా కథలు అంతా నచ్చి ఇద్దరికి ఓకే అంతా అయితే ఖచ్చితంగా చేస్తాను. అలా చేయకూడదని ఏం లేదు, బట్ నాకు ఎంత వీలైతే అంత కొత్త డైరెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇప్పుడు చాలామంది టీజర్ వచ్చిన తర్వాత కొంతమంది మూవీ డైలాగ్స్ని బట్టి కాంట్రవర్సీ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషను అండ్ కాలేజ్ డేస్లో స్టూడెంట్స్ ఎలా ఉన్నారు, బయట ఎలా ఉంది అనే దాన్ని బట్టి మీరు ఈ క్యారెక్టర్ అనేది మూవీ తీశారు. సో ఇప్పుడు ఆ కాంట్రవర్సీ చేసే వాళ్ళకి మీరు పాజిటివ్గా ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఏమిస్తారు? అది సినిమాలో ఇచ్చాను తమ్ముడు, క్లైమాక్స్ అదే మెసేజ్ ఉంటుంది. అలా అంటే ఎందుకు అలా క్యారెక్టర్ బిహేవ్ చేస్తుంది, ఏంటి, వాట్ ఈస్ ద రియలైజేషన్ అన్నది సినిమాలోనే ఉంటుంది. సో హ్యాపీగా నేను ఇంకా ఎందుకు కాన్ఫిడెంట్గా ఉన్నానంటే, ఒకరు ఇద్దరికి అలాంటి ఒపీనియన్ ఏదన్నా ఉన్నా, ఏంట్రా ఈ సినిమా ఏమన్నా 1-2 జోకులు ఇలాంటిది ఏమన్నా ఉంటుందా, ఫ్యామిలీతో వెళ్ళొచ్చా లేదన్న ఒపీనియన్ ఉన్నా అందరికన్నా వాళ్ళే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. బికాజ్ మా సినిమా కంప్లీట్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సెకండ్ హాఫ్ మొత్తం చూసిన వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది చూశారు. వాళ్ళు బయటకు వచ్చి ఇలాగే టీజర్ గ్లిమ్స్ చూసి ఏమీ కథ తెలియకన్నా వాళ్ళు ఎడిట్ రూమ్లోకి వెళ్ళి సినిమా చూసినప్పుడు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అదే.
కేరామ్ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇంత ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉందేంటి, మేమందరం ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తామన్న ఇచ్చిన రిపోర్ట్ అది. రేపు చూసిన ఆడియన్స్ కూడా అదే రిపోర్ట్ ఇస్తారు. కేరామ్ ఈజ్ ఎ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అంటే మీరు చెప్పారు కొన్ని డైలాగ్స్ ఏమన్నా ఇబ్బందిగా ఉంటే తీసేస్తాము అని చెప్పేసి. అలా ఏమన్నా తీసేసిన డైలాగ్స్ ఏమన్నా ఉన్నాయా? ఆల్రెడీ ఒకటి వచ్చింది. లేదండి, ఖచ్చితంగా మీకు ఏవైతే 1, 2 ఉన్నవి ఆల్రెడీ బీప్స్ అవుతాయి. అలా అని చెప్పి మీకు ఆ ఫన్ అయితే మిస్ అవుతుంది. ఏదో చిన్న బీప్ అలా పడొచ్చు, కానీ యూత్కి కావాల్సిన ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇప్పుడు నాకు మేము సినిమాలు చూస్తూ ఉంటాం కదా, వేరే సినిమాలు థియేటర్లోకి వెళ్ళి ఎక్కడ అరుస్తున్నారు, ఏం ఎంజాయ్ చేస్తున్నారు, యూత్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారని. వాళ్ళకి ఎక్కడే కానీ ఫన్ మిస్ అవ్వదు. చాలా అంటే చాలా వన్ లైనర్స్ ఈ సినిమాలో ఉన్నాయి. బేసిక్గా మీమ్ స్టఫ్ చాలా ఎక్కువ ఉంది ఈ సినిమాలో. క్లియర్గా చెప్పాలంటే మీమ్ స్టఫ్ చాలా ఎక్కువ ఉంది కేరామ్. ఇప్పుడు చిల్లరగాయి విత్ మెంటల్ పిల్ల, ఈ కాంబినేషన్ అనేది ఇప్పుడు నేనైతే చూడలేదు బయట. అంటే ఉంటే గుడ్ పర్సన్ నువ్వు చాలా భాష అంటే చిల్లరగా బిహేవ్ చేయవు అసలు. అంటే చేస్తాము, అంటే ఉంటే గుడ్ బాయ్ ఉంటే, లేకపోతే బ్యాడ్ గర్ల్ ఉండొచ్చు, లేకపోతే బ్యాడ్ గర్ల్ గుడ్ బాయ్ ఉండొచ్చు. అట్లా ఈ రెండు ఏంటంటే రెండు క్యారెక్టర్స్ అని రెండు ఆపోజిట్గా ఉంటాయి. సో మీ ఇద్దరు మీ మూవీలో ఏదైనా డైలాగు, ఆ డైలాగ్ వల్ల ఈ మూవీకి కొంచెం హైప్ ఉండేటట్లు ఉండాలి. మీ ఇద్దరు కన్వర్జేషన్ అది మూవీలో మీ ఇద్దరిలో తీసిన దాంట్లో ఏదైనా ఒక డైలాగ్ చెప్తే. డైలాగ్ చెప్పాలి, ఆలోచించుకొని చెప్తా. అయిపోయేలోపు చెప్తా. ఒకసారి సడన్గా అడిగావు కదా, ఆలోచించుకొని చెప్తాను. ఓకే అన్న, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.